90వ కీర్తన 10 నుంచి 12 చరణాలు చదువుకుందాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు? నీ సేవకులను చూసి సంతాపపడుము. ఉదయమున చాలా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కనికరములు కలిగిన దేవా, నీకే స్తోత్రము తండ్రి. మరలా మా జీవితములలో మీరు ఇచ్చిన ఈ నూతన దినమును బట్టి, నూతన పరిశుద్ధ దినమును బట్టి మీకు వందనాలు. పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానించుకొని చూడగా తండ్రి, వాటిని అర్థం చేసుకునే జ్ఞానమును మాకు కలగజేయమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న మా యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ కీర్తన గ్రంథము మరి 10 నుంచి 12 వచనాలు అనేక మార్లు మనము ధ్యానము చేసుకొని ఉన్నాం. అనగా అనేక మార్లు మీరు విని ఉండవచ్చును, కానీ జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయాలు అనేకములు మరి వీటి అందు ఉన్నవి అనేటటువంటిది మరి దేవుడు మనకు జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయుష్కాలము గురించి అనేక సార్లు మనము జ్ఞాపకము చేయబడతాము. ఎందుకనగా ఈ ఆయుష్కాలము లేదనంటే మానవుని జీవితం యొక్క వయస్సును బట్టి అనేక సార్లు మనుష్యుడు తనను తాను ఒక గొప్పవాడిగా ఎంచుకునేటటువంటి స్థితి ఉంటుంది. అది ఒక యవన కాలము మొదలుకొని వారికి ఉన్నటువంటి జ్ఞానము, వారి బలము, వారి శక్తి, ఆ సమయంలో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి దానిని బట్టి మరి కొంత అతిశయము కలుగుతూ ఉండవచ్చును. లేదు అని అంటే మధ్య వయస్కులైనటువంటి వారు కూడా వారి వారి స్థితిగతులను బట్టి మరి కొంత అతిశయము పొందుచుండవచ్చును. కానీ దేవుని యొక్క లేఖనములను మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలము ఒకటి చెప్తూ ఉంటున్నాడు, 70 సంవత్సరాలు అని. బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు అనేకులైనటువంటి, అంటే ఆది కాండములో మనకు కనబడేటటువంటి మన పితరులందరూ కూడా 700, 800, 900 సంవత్సరాలు జీవించినటువంటి వారుగా ఉంటున్నారు. కానీ మానవుని యొక్క పాప స్థితిని బట్టి దేవుడు నరుని యొక్క ఆయుష్కాలమును 120 సంవత్సరాలు దేవుడు చేశాడు. 120 సంవత్సరాలు దేవుడు పలికినప్పటికీ అబ్రహాము అంతకంటే ఎక్కువ బతికాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇస్సాకు, ఆ తర్వాత వచ్చినటువంటి యాకోబు, ఆ తర్వాత వచ్చినటువంటి జనాంగంలో చాలా మంది 120 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ఈ రోజుల్లో, ఈ సమయంలో 120 సంవత్సరాలు బ్రతికినటువంటి మానవులను మనం ఎవరినైనా చూస్తూ ఉంటున్నాం. అడపడదడప ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ఒక 110 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికినటువంటి మానవులను మనము గమనిస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అనగా, దేవుడు ఖచ్చితంగా మానవునికి ఇచ్చినటువంటి ఆయుష్ 70 సంవత్సరాలు. ఒకవేళ మంచి బలవంతుడై ఆరోగ్యంగా ఉండి దేవుని యందు నీతిమంతుడుగా జీవించి 80 సంవత్సరాలు బ్రతకవచ్చు, 90 సంవత్సరాలు బ్రతకవచ్చు. అయినప్పటికీ ఆ జీవిత కాలము బహు ఆయాసము, బహు దుఃఖముగా
ఉన్నటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిన్న నాకు తెలిసి నల్గొండ జిల్లా అనుకుంటా, నల్గొండ జిల్లాలో ఒక దంపతులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. కలెక్టరేట్కి వచ్చి వారు చెప్తున్నారు, అయ్యా మా కోడలు కొడుకు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు అమ్మా అని వారు అడిగితే టైంపాస్కు కొడుతున్నారట. వాళ్ళకి టైంపాస్ అయితే లేదట, ఆ వృద్ధ దంపతులను కొడుతున్నారు. నాకు అనిపించింది, ఎందుకు దుఃఖకరమయ్యా అని అంటే ఇందుకే దుఃఖకరం. ఒక సమయంలో ఒక కుటుంబంలోనికి ఒక కోడలు పోవాలి అని అంటే అత్త గురించి ఎంతో భయపడేది. మేము చిన్నగా ఉన్నటువంటి సమయంలో అనేక సందర్భాల్లో ఇటువంటి మాటలు మేము వినేటటువంటి వారు. కానీ ఇప్పుడు కుమారుడికి పెళ్లి చేస్తున్నదని అంటే అత్త గజగజ వణుకుతూ ఉంటున్నది. కారణం ఏంటిదో తెలుసా ప్రియులరా? మారినటువంటి జీవితాలు, నీతి కలిగినటువంటి జీవితాలు లేకపోవడము, ఆ భక్తి లేనటువంటి ఆ జీవితాలను బట్టి కుటుంబంలో అలజడి కలుగుతూ బహుభయంకరమైనటువంటి పాప స్థితిలోనికి దిగజారిపోవడము, ఇటువంటి స్థితి కుటుంబాల్లో కలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేగాక అధిక బలము అనేటటువంటిది మరి అది ఏ రకంగా మనము ఆలోచన చేసుకోవచ్చు ఒకసారి చూసుకోవాలి. ఎందుకొరకనగా మా నాన్నగారు కూడా 86 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. అధిక బలం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చనిపోయేంత వరకు అద్దాలు పెట్టుకోకుండా బైబిల్ చదివేటటువంటి వాడు. నాకు ఆశ్చర్యం అనిపించేది, ఆ వయసులో కూడా ఆయన చనిపోయే వరకు కూడా అద్దాలు పెట్టుకోకుండా తన బైబిల్ను తాను చదువుకునేటటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అధిక బలము అనేటటువంటిది మంచిదే. కానీ ఏ బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, మనము ఎవరి మీద ఆధారపడాలో ఈ లోకంలో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు బలం ఉన్నదేని మనము ఎదుటి వాళ్ళను హింసిస్తే, రేపు బలముడిగిన తర్వాత మనము బలము గల వారి చేతి కిందికి మనం వెళ్ళాల్సి వస్తుందా లేదా? ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు బలం ఉన్నది కదా అని బలహీనులను మనము త్రొక్కాలని ఆలోచన చేస్తే దేవుడు ఏం చేస్తాడు అని అంటే, నిన్ను కూడా బలహీన స్థితికి ఒక సమయంలో తీసుకొని వస్తాడు. నీకంటే బలవంతులను నీ మీదికి తీసుకొని వస్తాడు. ఆ సమయము బహు దుర్భరముగా ఉంటుంది. ఎందుకో తెలుసా ప్రియులారా? మన ఇశ్రాయేలు ప్రజలని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, వారు ఎంతగానో 400 సంవత్సరాల మొర, వారి దుఃఖము దేవుడు విని మోషేను పంపించి వారి విడుదల కలగజేస్తే, వారు చేసినటువంటి కార్యములు బహుభయంకరమైనటువంటివి. వారు దేవుని సన్నిధిలో నిలువబడలేక వారి కార్యముల చేత మూర్ఖులై ఉంటున్నటువంటి సందర్భంలో దేవుడు వారి కంటే బలము కలిగినటువంటి ఇంకొక జనాంగము చేతిలోనికి వారిని అప్పగించలేదా? బబులోను చెరకు అప్పగించేశాడు దేవుడు. లెక్క ప్రకారం చూస్తే ఇశ్రాయేలులు బహుజనాంగము కలిగినటువంటి వారు, బహు పరాక్రమము కలిగినటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే, బబులోను రాజు చేతికి ఈ ప్రజలను అప్పగించి బానిసత్వములోనికి అక్కడ నడిపించిన తర్వాత వారు ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారో, వారు నివసించినటువంటి యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటూ అప్పుడు కన్నీళ్లు విడుస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మన యవనస్తులకు ప్రతిసారి జ్ఞాపకం చేస్తుంటాను, తల్లిదండ్రులను ప్రేమించాలి. వృద్ధాప్యములో ఉన్నటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి మన ప్రియులను గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారి దగ్గర కూర్చొని మాట్లాడాలి, వారి అవసరాలను తెలుసుకొని వారి అవసరాలను తీర్చేటటువంటి వారముగా మనం ఉండాలి. లేని ఎడల ఆ స్థితికి దేవుడు మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎందుకనగా నీకు బలము లేకపోయినా నీకు అధిక బలము కలగజేసి దేవుడు ఆ స్థితికి నిన్ను నడిపించి నిన్ను బలమైన వారి చేతి కింద నిన్ను త్రొక్కిస్తాడు అనేటటువంటి విషయం మాత్రము చాలా ఖచ్చితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సర కాలము కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నది.
అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి, ఫరోతో దేవుడు అక్కడ యాకోబు చెప్తూ ఉంటున్నాడు, అయ్యా నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 అని చెప్తున్నాడు. ఎందుకొరకనగా ఆ ఐగుప్తుకు యాకోబు రప్పించబడినప్పుడు 130 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఐగుప్తులో యాకోబు జీవించాడు. 147 సంవత్సరాల వయసులో యాకోబు మృతి చెందాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఫరో దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను జీవించిన సంవత్సరములు 130, అవి కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. ఇప్పుడు మనము జీవించిన కాలంలో నేను సంతోషముగా జీవించానయ్యా అని చెప్పగలిగిన దినాలు ఎన్నున్నాయో ఎవరైనా చెప్పగలరా? చెప్పలేము ప్రియులారా. ఎందుకొరకు అని అంటే అవి ఎప్పుడూ దుఃఖ సహితముగాను బాధాకరముగాను ఏడుపులతోనూ పన్నుగోరుకులతోనూ నడిచేటటువంటివి. యాకోబు మహాభక్తుడైనటువంటి వాడు దేవుని యొక్క కృపను పొందుకొని యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు కూడా చెప్తున్నటువంటి మాట, నా జీవిత కాలము కొంచెముగా ఉన్నవి, అవి దుఃఖ సహితముగా ఉన్నవి అని ఇక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. యాకోబు జీవితాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, యాకోబు వివాహ సమయము మీరు ఎంత ఆలోచన చేయగలుగుతారా? పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే గాని ఆయన ఆ వయస్సు మనకు అర్థం కాదు. సుమారు 80-82 సంవత్సరాల మధ్యకాలంలో యాకోబుకు వివాహమైంది. అంటే తన ఆ కుటుంబముతో ఉన్నటువంటి పరిస్థితులలో, ఏశావుతో ఉన్నటువంటి ఆ పరిస్థితులలో మరి తండ్రిని మోసం చేసి పారిపోయి లాబాను దగ్గర 20 సంవత్సరాలు కూలీనాలి చేసి ఆ తర్వాత భార్యలను పొందుకొని ఆ తర్వాత ఆయన పడినటువంటి ప్రయాస ఇంత అంత కాదు. ఎక్కడ కూడా ఆయనకు కొంచెమైనా కూడా క్షేమకరమైన జీవితము యాకోబు అనుభవించలేదు ప్రియులారా. అందుకోసమే అంటాడు, అవి కొంచెమే, నేను జీవించినటువంటి కాలమే కొంచెము, అవి దుఃఖముగాను ఎంతో బాధకరమైనటువంటివిగా ఉన్నవి అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. రాజైనటువంటి దావీదు ఆ ప్రపంచానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి అనేక రాజులకు ఒక భయంకరుడైనటువంటి రాజుగా దావీదు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాడు. కానీ ఒక వృద్ధాప్య సమయము వచ్చినప్పుడు ఆ రాజుల గ్రంథం మొదటి వచనంలో అక్కడ చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెట్ట కలగక ఉండెను అని చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వృద్ధాప్యము ఎప్పుడు ఆశీర్వాదకరముగా ఉండాలి. వృద్ధాప్యము ఎప్పుడు ఆశీర్వదింపబడినటువంటి ఆ పరిస్థితుల గుండా ప్రయాణము చేయవలసినటువంటిదిగా ఉంది. కానీ ఈనాటి వృద్ధాప్యము భయముతో కలుగుతున్నటువంటిదిగా ఉంది. ఈ దుఃఖ సహితమైనటువంటి జీవితం 70 సంవత్సరాలు అని పిల్లలు చెప్పుకుంటారు. అమ్మ మా నాన్న 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికాడయ్యా, మా డాడీ మా అమ్మ 90 సంవత్సరాలు బ్రతికింది, 100 సంవత్సరాలు బ్రతికింది అని చెప్పుకుంటారు. మా 100 సంవత్సరాల్లో కూడా నేను మా అమ్మ నాన్న ముట్టిగడిగానయ్యా, వాళ్ళ ముందు చూపించాను, వాళ్ళకి అన్నం తినిపించానని ఎవరైనా చెప్తారా? బతికినటువంటి జీవితాన్ని చెప్తారు కానీ వారికి చేసినటువంటి సేవ నేను ఇది చేశానయ్యా అని గుండె మీద చేసుకొని చెప్పగలిగిన మనం ఎవరమైనా ఉన్నామా ప్రియులారా? అందుకోసమే ఈ దుఃఖ సహితమైనటువంటి ఆయుష్కాలములో మనము కొనసాగుతూ ఉంటుండగా మన జీవితములలో దేవుడు దేనిని బట్టి మన యందు సంతోషిస్తున్నాడు అని ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. దావీదు మహా గొప్పవాడు, కానీ ఒక సమయం వచ్చింది, ఎన్ని బట్టలు కప్పినా గజగజ వణుకుతూ ఆ మంచముపై పడి ఉన్నటువంటి వాడుగా మనకు కనబడతాడు ప్రియులారా. రెండవదిగా ఈ జీవితము త్వరగా గతించిపోయేటటువంటిది. ఏ విధంగా చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 12వ వచనము, నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తి కొనిపోబడెను, నేయువాడు తన పని చుట్టుకొని పోనున్నట్లు నేను నా జీవ్యమును ముగించుచున్నాను, ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు, ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. మానవుని యొక్క జీవితము
ఏ విధంగా పోలుస్తున్నాడు అనగా, ఒక గొర్రెల కాపరి గుడిసె వలె ఉంది. గొర్రెల కాపరులు వారు ప్రయాణము చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నారో అక్కడ ఒక చిన్న టెంట్ వేసుకుంటారు, మరలా ప్రయాణం అయిపోతూ ఉంటున్నారు. ఆ తర్వాత నేతగా పని చేసేటటువంటి వారి గురించి అక్కడ చెబుతూ ఉంటున్నాడు. వారు చేసిన తర్వాత వారు ఆ చుట్టినటువంటి ఆ వస్త్రములో ఒక భాగాన్ని నీవు కత్తిరించి పడేస్తున్నావు అని దేవుడు అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జీవిత కాలము కొంచెము అయినప్పటికీ ఈ కొంచెము కాలములో దేవునితో మన సహవాసము ఏమిటి, దేవునితో నా అనుబంధం ఏమిటి, నా కుటుంబంలో నా తల్లిదండ్రులతో, నా అన్నదమ్ములతో, నా అక్కచెల్లెలతో, నా ప్రియులతో, నా రక్త సంబంధులతో నా జీవితము ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా వారు కేవలము శరీరులై ఉన్నారని, విసిరి వెళ్ళి మరలి రాని వారి గాలి వలె ఉన్నారని దేవుడు మరి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 78వ కీర్తన 30వ చరణంలో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, మనము మరలి రానటువంటి గాలి వలె మనము ఉన్నాము అనేటటువంటి విషయము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది, రేపేమి సంభవించునో అది నీకు తెలియదు, మీ జీవమే పాటిది, కొంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటిదే కదా. ఎంత వారమయ్యా మనము. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయ కాలము మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. ఎందుకొరకనగా దేవుని యొక్క పిలుపునకు ఎల్లప్పుడూ సిద్ధపడేటటువంటి వారముగా మనం ఉండాలి. నేను మీకు చాలా సార్లు జ్ఞాపకం చేశాను కదా, ప్రభువా, మనము ప్రార్థన చేసేటప్పుడు అనేక ఆశలు, కోరికలను మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఏం కోరికలు కోరుకుంటాము? చక్కని చదువు కావాలి, జ్ఞానము కావాలి, ఆశీర్వాదము కావాలి, నాకు ఇల్లు కావాలి, బంగారము కావాలి, బంగ్లా కావాలి, రాకపోకలయందు ఇంకా అనేకమైన వస్తువులు కావాలి, లోకములో ఉన్నటువంటి మంచి వస్త్రము కావాలి, మంచి ఆహారము కావాలి. సమస్తమును దేవుణ్ణి అడుగుతాము, తప్పేమి లేదు, దేవుడే మనకు దయచేయువాడు. కానీ ఒక మంచి మరణమును గురించి ఎవరైనా ప్రార్థన చేస్తారా? చెయ్యాలి ప్రియులారా. దేవుడు అంటున్నాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ఎక్కడ నేర్చుకోవాలి? అయ్యా, నాకు 55 సంవత్సరాలు అయిపోయింది, ఇక నువ్వు 70 అని అన్నావు, ఇంకొక 15 మిగిలి ఉంది. ఈ 15లో నా దినాలెన్ని? ఈ దినాల్లో నేను దుఃఖ సహితమైనటువంటి జీవితాలు గడపవలసినటువంటి దినములెన్ని? ప్రార్థన చేయాలి ప్రియులారా. ఇంతకుముందు ఎనోష్ పాట పాడాడు కదా, అది మేము మా ప్రాతకాల ప్రార్థనలో ప్రతిసారి మేము ఆ పాట పాడతాం. ఉదయకాలం ప్రతి నెల ప్రాతకాల, రేపు మన దగ్గరే ఉంది ప్రాతకాల ప్రార్థన. ఆ ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ఆ ప్రార్థన అనేటటువంటిది ఎంత గొప్పది అనగా, దానిలో కన్నీళ్లు విడిస్తే ఇక అది ఎక్కడికి పోదది. ఆ కన్నీళ్లు దేవుని బుడ్డిలో దాచబడతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రేపు సంభవించేది ఏదో మనకు తెలియదు. మనము నిన్నటి వారము. ఒకవేళ మనము నిన్నటి వారమని మనము గ్రహించుకొనక రేపటి వారముగా మనము ఒకవేళ జ్ఞాపకం చేసుకొని లోకములో కొనసాగుతూ ఉంటుంటే, ఆ రాత్రే దేవుడు వచ్చి, ఒరే వెర్రివాడా, ఫుల్, ఏం చేస్తున్నావురా, అయిపోయింది నీ జీవిత కాలము, ముగించుకొని వచ్చేసేయాలంటే తెల్లవారి ఒకటే ఏడుపులు, తొడబొబ్బలు. ఇక ఇంట్లో ఉండేటటువంటిది ఏమిటయ్యా? ఏమి లేదు. నిన్న బుధవారం రోజు కరీంనగర్కు ఒక మరణము, సావుకు నేను వెళ్ళాను. కుటుంబం అంతా ఒకటే ఏడుపులు, పెడబొబ్బలు. ఎందుకు ఏడుస్తున్నారయ్యా అని అంటే, చనిపోయాడు, ఇక మాతో ఉండడు అనేటటువంటిది ఒక బాధ. నాకు అనిపించింది, వీడు బ్రతికున్నప్పుడు వీళ్ళు ఎంతమంది ప్రేమించారు. నాకు ఇదే ఆలోచన, అసలు బ్రతికున్నప్పుడు ఎంతమంది ప్రేమించారయ్యా? పోనీ ఒక కుమారుడు, ఒక కుమార్తె, భార్య ఎప్పుడైనా ప్రేమించారా? అటువంటిది ఏమి నాకు వారి జీవితంలో ఎప్పుడు కనబడలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, ఒకవేళ ఏడవకపోతే లోకం దంతది. చూడు, మొగడు చచ్చిపోయినా ఏడుస్తలేదని లోకం దంతది కాబట్టి ఏడవాలి. అంతేనా? ఉండొచ్చు ప్రియులారా, నేను దానికి గొప్ప విషయంగా ఏమి చెప్పడం లేదు. కానీ లోకానికి భయపడేటటువంటి వారు కూడా ఉంటారు. ఎందుకొరకు అనగా, ఈ నులివెచ్చని జీవితము ఎవరు కలిగి ఉంటారయ్యా అంటే, లోకానికి భయపడేటటువంటి వారు. దేవునికి భయపడేటటువంటి వాడు మనిషికి భయపడడు.
కాబట్టి మనుషులకు భయపడేటటువంటి వాడు నులివెచ్చని జీవితము కలిగినటువంటి వాడుగానే ఉంటాడు. ఈ నులివెచ్చని జీవితము కలిగినటువంటి వాడు లోకానికి కనబడే విధంగా కార్యాలు చేయడానికి ఆశపడుతూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు, నీవు ఏ స్థితిలో ఉన్నావు వెర్రివాడా, ఒరే ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సంపాదించినది ఎవరిదగును అని ఆ లూకా సువార్తలో మనకు చెప్పబడినటువంటి మాట దేవుడు ఈ ఉదయకాలము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఈ లోకంలో మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటున్నామో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. నరుని యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినా వాటి వైభవము, ఆయాసము, దుఃఖం. ఈ దుఃఖకరమైనటువంటి ఈ జీవితములలో మన సంతోషకరమైనటువంటి స్థితిని దేవుడు చూడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కొద్ది దినాలే కదా. నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. మనిషి యొక్క జీవితము ఎంత పోతుంది అని అంటే అసలు నిద్రించడానికే 24 గంటల్లో 8 గంటలు తీసేయండి. మామూలుగా ఒక మనిషి సోమరి అయితే 12-13 గంటలు కూడా పడుకుంటాడు కదా. చీమ వలె పని చేసేవాడు 6 నుంచి 8 గంటలు పడుకుంటాడు. 24 గంటల్లో 8 గంటలు పోతే మిగిలింది 16 గంటలు. ఈ 16 గంటల్లో పని చేయడానికి 8 గంటలు తీస్తే మిగిలింది 8 గంటలే. ఈ 8 గంటల్లో నీ వ్యక్తిగత కార్యాలు, నీ పనులు, నీవు చేసుకోవలసినటువంటివి అన్నీ తీసేస్తే పోయేది ఒక 3-4 గంటలో పోతాయి. నువ్వు వంట చేసుకోవడం కావచ్చు, ఇల్లు చూసుకోవడం, లేకపోతే బస్సులలో ట్రావెల్ చేయడం, ఇటువంటి మిగిలింది 4 గంటలు. ఈ 4 గంటల్లో నువ్వు పెళ్లిళ్ళకు పోవాలి, పేరంటాలకు పోవాలి, సావులకు పోవాలి, దుర్దినాలకు పోవాలి, ఇంకా అనేక కార్యక్రమాలకు పోవాలి, నీ ఇంట్లో కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ మొత్తం అన్ని జీవితకాలంలో 1 గంట తీసేసేయండి. ఇక మిగిలింది ఎంత? 3 గంటలు. అంటే ఒక 10 సంవత్సరాల కాలములో నీ జీవిత కాలము 3 సంవత్సరాలు. ఇక ఒక 60 సంవత్సరాల మనిషి అనంటే వాడి జీవిత కాలంలో వాడు అనుభవించేది 18 సంవత్సరాల జీవిత కాలము వాడు అనుభవించాలి. బతికింది ఎంతయ్యా? 60 సంవత్సరాలు. జీవించేది ఎంత? 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల్లో కూడా ఎవడైనా సంతోషంగా ఉన్నాడా? ఉన్నారా ఎవరైనా? ఎవరు లేరు ప్రియులారా. ఎక్కడ చూసినా ఆయాసము, దుఃఖమే, బాధనే. ఒకరికి బట్టలు లేవని, ఒకరికి షూస్ లేవని, పుస్తకాలు లేవని, రాకపోకలకు పైసలు లేవని, తినడానికి తిండి లేదని, ఇంకొకటి లేదని, ఒకరికి పెన్లాం లేదని, ఒకరికి భర్త లేడని బాధ, ఒకడు తాగుబోతుడని బాధ, లేకపోతే ఇంకొకడు సిగరెట్లు తాగుతాడని బాధ, ఒకడేమో ఇంటికి వచ్చి కొడతాడని బాధ, ఇంకొకరేమో నేను బయటికి పోయినాక నా భార్య ఏం చేస్తుందో అని ఇంకొకరికి బాధ. అన్ని బాధలే. ఈ దుఃఖకరమైనటువంటి జీవితములలో దేవునికి సంతోషకరమైనది మనము మన జీవితములలో ఏదైనా కనపరుస్తూ ఉంటున్నామా అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ప్రసంగి గ్రంథకర్త చక్కని మాటలు రాస్తాడు. చూడండి 12వ అధ్యాయము 1-2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషములు లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు, సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను జ్ఞాపకము తెచ్చుకో అని అంటున్నాడు. ఎప్పుడు తెచ్చుకోవాలయ్యా? నీ బాల్య దినములు అని అంటే ఆ రోజుల్లో 20 సంవత్సరాలు. ఇక్కడ 20 సంవత్సరాల కంటే తక్కువ కలిగిన వారు అనేకులు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను జ్ఞాపకము తెచ్చుకో, లేకపోతే రాబో దినములు మహాభయంకరమైనటువంటిది. ఎందుకనంటే ఆ 11వ వచనంలో అంటాడు, నీ ఆగ్రహ బలము ఎంత ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్ట క్రోధము ఎంత ఎవరికి తెలియను, దేవుని ఉగ్రత ఎవరికి తెలుసు ప్రియులారా? ఏ విధంగా మన జీవితంలోనికి వస్తుందో ఏ విధంగా మనము తెలుసుకోగలము? నహూము గ్రంథకర్త అంటాడు, చూడండి నహూము గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాలు ఒకసారి చదవండి.
ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన ఉగ్రతను సహింపగలిగిన వాడు ఎవడు? ఆయన ఆగ్రహ బలం ఎంత ఎవరికి తెలుసు? నీకు తెలుసా? నాకు తెలుసా? ఏ సమయంలో ఏ విధంగా ఉగ్రత మన జీవితంలోనికి వస్తుందో మనకు తెలియదు ప్రియులారా. కాబట్టి ఒక క్రైస్తవుడు అనబడినటువంటి వాడు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఆ సిద్ధపాటు క్రైస్తవ జీవితములలో లేకపోతే ఆ దుఃఖ సహితమైనటువంటి జీవితములలోనికి, భయంకరమైనటువంటి జీవితంలోనికి మనం ప్రవేశిస్తాం. ఇక్కడ బాధనే, తర్వాత పోయి నరకముల పడి అక్కడ కూడా బాధనే ప్రియులారా. అందుకోసమే అని అంటాడు, ఆయన కోపము అగ్ని వలె పారును అని అంటున్నాడు. యెషయా గ్రంథకర్త అంటాడు 33:14 అంటాడు, సీయోనులో ఉన్న పాపులు ఏం చేస్తున్నారట? దిగులు పడుచున్నారు. చదువమ్మా. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో ఎవడు నివసించగలడయ్యా కదా? సామెతల గ్రంథంలో చూస్తే కంటిలోని నలుసు చెప్పులోని రాయ, చెవిలోని జోరిగా, ఇంట్లో భార్య. అంతేనా? ఎవడు సహించగలడయ్యా? ఎవడు సహించగలడు? అన్ని చిన్నయే. చెవిలో జోరిగా చిన్నదే, చెప్పులోని రాయి కూడా చిన్నదే. ఇంటిలోని పోరు గయ్యాలితో ఇంట నివసించుట కంటే ఏం చేయాలట? పోయి మిద్ద మీద బతుకురా నాయన అని చెప్తున్నాడు దేవుడు. ఎవరైనా ఉంటే ఆ మారు మనస్సు పొందుకోండి ప్రియులారా. ఎవరైనా ఉంటే మారు మనస్సు పొందుకోండి. జీవిత కాలము చాలా అల్పమైనటువంటిది. నీవు అనుకుంటున్నావు నాకు 40-50 సంవత్సరాలు వచ్చినా, నీవు అనుకుంటున్నావు నీ జీవిత కాలంలో నీ కొరకు నీవు జీవించినది చాలా అల్పమైనటువంటి జీవితము. ఈ అల్పమైనటువంటి జీవితం ఇంకా పెరుగుతూ ఇంకా కొద్దిగా దానికి యాడ్ అవుతుందేమో కానీ మన బ్రతుకులు మారకపోతే, మన జీవిత విధానము మారకపోతే, మన కుటుంబంలో శాంతి సమాధానములు లేకపోతే, మన కుటుంబంలో ప్రార్థన లేకపోతే, మన కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండకపోతే మన జీవితము వ్యర్థము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. వయసు ఎంత అన్నది ముఖ్యము కాదు ప్రియులారా. నీవు దేవునితో నీవు జీవించిన జీవితము ఎంత అని ఒక్కసారి నీవు గొప్పగా చెప్పుకోవాలి. నా జీవిత కాలం అంతా నేను నా దేవుని మందిరం యొక్క నేను పడి ఉన్నానయ్యా అని చెప్పగలిగే ధైర్యంతో మనం ఈ లోకంలో జీవించాలని ఆశపడుతూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అల్పమైనటువంటిది ఈ జీవిత కాలమును మనము ఏ విధంగా దేవుని సన్నిధిలో మనము గడుపుతూ ఉంటున్నాము. దేవుడు అంటున్నాడు, సీయోనులో ఉన్నటువంటి పాపులు దిగులు పడుచున్నారు, భక్తిహీనులకు వణుకు పుట్టను అని భయపడుతున్నారు అని అక్కడ చెప్తూ ఉంటున్నాడు. మనము భక్తిహీనులం కాదు ప్రియులారా. దేవుని పిలుపును అందుకొని ఆయనతో సహవాసము చేస్తున్నటువంటి నీతియుక్తమైన యథార్థవంతులముగా దేవుని ఎదుట కనబడువారము అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. చూడండి ప్రకటన గ్రంథము ఏం చెప్తుందో 6వ అధ్యాయము 16-17 వచనాలు. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడను, ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఎవరితో చెప్పుకోవాలయ్యా? అనేకులైనటువంటి వారు బండలతో కొండలతో చెప్పుకుంటున్నారు, దేవుని ఉగ్రతకు మాకు దూరము చేయుము అని పలుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలము మన జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం. మనిషి ఎంతకాలము జీవించాడు అనేటటువంటిది ముఖ్యము కాదు, ఎంతకాలము దేవునితో గడిపాడు అనేటటువంటిదే ప్రాముఖ్యమైన విషయము. అది క్రైస్తవ జీవితము అనేటటువంటి విషయము మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనములో అంటాడు, మీరు ఎవనికి భయపడలేనో మీకు తెలియజేసేదను, చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి. ఎవరికి భయపడాలయ్యా?
ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులకు మనము భయపడుతున్నాము, కానీ మనము ఇక్కడ నరకములో బ్రతికి చచ్చిన తర్వాత కూడా పోయి నరకములోనే ఉంటాను అని అంటే ఇక దానికంటే దౌర్భాగ్యమైనటువంటి జీవితం ఇంకొకటి లేదు ప్రియులారా. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేద్దాము. అందుకే దేవుడు అంటున్నాడు ఆ 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయము కలగచ్చేయము, జ్ఞాన హృదయము కలగచ్చేయము అని అంటున్నాడు. మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మన దినాలు మనమే లెక్క పెట్టుకోవాలి. ఆ దినములలో మనము దేవునికి ఎంత సహవాసం కలిగి ఉన్నాము, ఎంత దగ్గరగా ఉన్నాము, మన ప్రయాణములో ఇంకా మనము అనుభవించాల్సినటువంటివి ఏమేమి ఉన్నావో ఒకసారి దేవుణ్ణి అడిగి మనము తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అని అంటే ముందు జ్ఞానము మనకు అవసరము. దేవుడు అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము దయ కలుగునట్లు చేయుము అని ప్రార్థన చేయుము అని అంటున్నాడు. సామెతల గ్రంథకర్త అంటాడు 4వ అధ్యాయము 7వ వచనములో, జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్య అంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమంటాడు. జ్ఞానము సంపాదించుకోవడానికి ఏం చేయాలన్నట్టయ్యా? పోతే పోయిందంత ఆస్తి అంతా పోయినా సరే జ్ఞానము కావాలి అని అంటున్నాడు. ఈ జ్ఞానములకు నిర్వచనము మనందరికీ తెలిసినటువంటిదే. ఏంటిది జ్ఞానం అంటే? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ ఆస్తి పోయినా సరే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుము అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాము. ఎందుకో తెలుసా ప్రియులారా? యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయి చూడవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడు కూడా పని చేయాలి. పగలున్నంత వరకే అంటే దాని అర్థం ఏంటిదయ్యా? జీవించినంత కాలమే దేవుని కార్యములు, లేకపోతే లోకములో దేవుడు మనకు అప్పగించిన కార్యములను మనము చేయాలి. ఒక సమయం వస్తుంది, చీకటి మరణము అనేటటువంటి ఒక కార్యము మన జీవితములలోనికి రాబోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు చేయడానికి ఏ పని కూడా లేదు అనేటటువంటిది దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కీర్తనకారుడు 39:4 అంటాడు, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనుచున్నాను. భక్తుడు రాస్తాడు కదా, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, చూచున్నాను నీ దారి, నా గురే నీవెన ప్రభువా, నా గురే నీవెన ప్రభువా, నీ దరినే చేరదను నేను, నీ దరినే చేరదను. అల్పమైనటువంటి ఆయుష్ దేవుడు అంటున్నాడు, నా అంతము ఎట్లుండినది నాకు తెలుపు. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, అనేక వాటి కొరకు మనము ప్రార్థన చేస్తాము, తప్పులేదు. మనము ప్రార్థించాలి, ప్రార్థిస్తేనే మనము పొందుకుంటాము. ఒక్కసారి ఈ రోజు నుండి కూడా ప్రభువా నా అంతము ఎట్లుండినది నాకు తెలుపు ప్రభువా అని ప్రార్థన చేద్దాము. ఎందుకో తెలుసా? ఈ దినముల ప్రయాణము దుఃఖ సహితముగా ఉండి ఈ మరణ కాలంలో కూడా ఒక దుఃఖకరమైనటువంటి జీవితముల గుండా ప్రయాణము చేసి జీవితాన్ని విడిచిపెట్టకూడదని ఒక గొప్ప భాగ్యము కొరకు మనము ప్రార్థన చేయాలి. నా ప్రార్థనలో ప్రతిరోజు ఈ అంశము ఉంటది. నా అంతము నాకు తెలియాలి, నేను ఎవరి చేతిలో పడబోతున్నానో కూడా నాకు తెలియాలి. అది తెలియకపోతే మనము విశ్వాసాన్ని కోల్పోతాము ప్రియులారా.
దేవుడు నాకు ఎందుకు ఈ కష్టం పెట్టాడు అని మనం అనుకుంటాము. ఒకవేళ నీకు తెలిసిందా, దేవుడు నీకు బయలుపరుస్తాడు, ఇదిగో నీకు 1 సంవత్సర కాలము నీకు ఇగో ఈ స్థితిని నేను కలుగజేస్తున్నానని దేవుడు మనకు చెప్తే, దేవుడే నాకు చెప్పాడు కదా అని మన విశ్వాసాన్ని కోల్పోకుండా మన విశ్వాసంలో స్థిరముగా ఉంటాం. నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు మరణ అవస్థలో నాతో మాట్లాడిన మాట, ఎంతో భక్తి కలిగి ప్రార్థనతో జీవించినటువంటి జీవితంలో మరణావస్థలో నాతో మాట్లాడినటువంటి మాట, అసలు దేవుడు ఉన్నాడా? ఎందుకు నాకు ఈ బాధ? అయిపోయిందా ప్రియులారా? జీవితకాలం అంతా దేవునితో సహవాసము చేసి ఒక మరణావస్థలో ఆ శరీర బాధను తట్టుకోలేక దేవుడున్నాడా, అసలు దేవుడున్నాడా అని అంటే ఇక మానవ జీవితం ఏమైపోతుంది? అందుకోసమే ఏం చేయాలి? మన అంతం ఎట్లున్నదో మనకు తెలియాలి. ముందే మనకు తెలుసుకోవాలి. ప్రభువా నాకు తెలుపు, నా అంతం ఎట్లున్నదో నేను తెలుసుకోవాలి. నా దినముల పరిమాణం నాకు తెలియాలి. 60, 70, 80, 90 లేకపోతే రేపా ఎల్లుండా ఏదైనా సరే మన దినముల గురించి మనకు తెలిసి ఉండాలి ప్రియులారా. మనకు తెలియాలి అని అంటే నీవు దేవునితో మాట్లాడాలి. దేవునితో నీవు మాట్లాడినప్పుడు నీ దినముల పరిమాణము కాదు, నీ శ్రేష్టమైన జీవితము గురించి దేవునికి సమస్తము ఏది ఉన్నది కాబట్టి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దేవునితో ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను ఒక 5 నిమిషాల్లో. ఇక్కడ మనము చూస్తున్నటువంటి మాట, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని అక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ నేర్చుకునేటటువంటివి ఏముంటాయి? ఆ లోకంలో ఏముంటాయి చెప్పండి? అనేకములు ఉంటాయి. మనం నేర్చుకోవలసినటువంటివి అనేకములు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో నుండి ఒక 3-4 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. గబగబా చదవండమ్మా. యోబు గ్రంథము 34వ అధ్యాయము 32వ వచనము. నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసి ఉన్న ఎడల ఇక నుండి చేయనని దేవునితో చెప్పునా? ఏం అడగమంటున్నాడు? నీకు తెలియని దానిని నేర్పుము అని ప్రార్థన చెయ్యి అని అంటున్నాడు. కానీ మానవునికి ఎట్లుంటో తెలుసా? నాకు అన్నీ తెలుసు. అసలు మానవునికి తెలియనటువంటిది ఏం లేదు, తెలియదు కదా. ఈయన ఒక తలనొప్పి వస్తే ఏం టాబ్లెట్ వేసుకోవాలో తెలుసు, జ్వరం వస్తే ఏం చేయాలో తెలుసు, లేకపోతే ఇంకొక రోగం వస్తే ఏం చేయాలో తెలుసు, హోమ్ రెమెడీస్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ తెలియనిది ఏంటిదో తెలుసా? ప్రాతకాలంలో లేచి ప్రార్థన చేయాలని మాత్రం తెలియదు. ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలని తెలియదు. కుటుంబ ప్రార్థన చేసుకోవాలని తెలియదు. ఏం తెలుసు? ఏ రోగానికి ఏ మందు వేసుకోవాలో తెలుసు, ఏ డాక్టర్ దగ్గరికి పోవాలో తెలుసు, ఏ స్కూల్లో వేస్తే మంచి చదువు చెప్తారో తెలుసు, ఏ బస్ ఎక్కితే ఎక్కడికి వెళ్తారో తెలుసు, నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో కూడా అందరికీ చెప్తావు. లోకంలో అనేకమైన విషయాలు తెలుసు, కానీ ఆత్మీయ సత్యాలు మనకు తెలియదు. దేవుడు భక్తుడు అంటాడు, నాకు తెలియని దానిని నాకు నేర్పుము అని ప్రార్థన చేయమంటున్నాడు. 119వ కీర్తన 66వ చరణము. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం కావాలట? వివేచన కావాలి, జ్ఞానము కావాలి, ఇవి నాకు నేర్పము అంటున్నాడు. నాకు తెలియని మనము దేవుని నుండి నేర్చుకోవాలి. వివేచన జ్ఞానము గుణం ఉండగా మనము దేవుని నుండి నేర్చుకోవాలి. 143వ కీర్తన 10వ చరణము. నీవే నా దేవుడము, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. ఏమంటున్నాడు? మన జీవితాన్ని దేవుని చిత్తానికి వదిలేసేయమంటున్నాడు. ఎప్పుడు వదిలేసేయాలి దేవుని చిత్తానికి? ప్రతి దానికి వదిలేసేయాలి ప్రియులారా. నా జీవితంలో ఇది అవసరమా? దేవుణ్ణి అడగాలి, దేవునితో పోరాడాలి.
అది ఏదైనా కానీ, వివాహము కానీ, విద్య కానీ, లేకపోతే ఒక గృహం కట్టుకోవడం కానీ, ఒక వాహనం కొనుక్కోవడం కానీ, ఏదైనా కూడా దేవునిని అడిగినాకనే మనము పొందుకోవాలి. గడిచిన ఒక దగ్గర 6-7 సంవత్సరాలకు మన సంఘం కోసము ఒక వాహనం ఉండాలి అని అనుకుంటున్నాము. కొనాలంటే కొనొచ్చు ప్రియులారా, అదేమి కాదు. ఒక 40,000 50,000 అలా కడితే వాడు కారింటికి పంపిస్తాడు. అప్పు కడితే కట్టినం, తర్వాత లేకపోతే లేదు అనేటటువంటిది ఒకటి ఉండవచ్చు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ప్రార్థనే చేస్తున్నాను. ప్రభువా, సంఘ అవసరతలకు వాహనం అవసరం ఉన్నది. అనేక ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు కష్టమవుతుంది. ఇది నీ చిత్తమా కాదా? ప్రియులారా, ఎంతమంది చిత్తం కోసం ప్రార్థన చేస్తున్నాం చెప్పండి. మనకున్న ఆలోచన ప్రకారమే ముందుకు పోతాం. అంతే. ఇక దేవుని చిత్తం లేదు, దేవుని ఉద్దేశం లేదు. దేవుని చిత్తం లేకుండా నీవు అడుగు వేశావో అది ఊపిలోనికి మనల్ని తీసుకొని వెళుతుంది. దేవుడు అంటున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏం ప్రార్థన? తెలియని దానిని నేర్చుకున్నటకు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఆయన ఆజ్ఞలందు మంచి వివేచన జ్ఞానము పొందుకొనుటకు నేర్చుకున్నట్లు దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నేర్చుకోవడానికి దేవుని యొద్దకు వెళ్ళాలి. లోకములో మనము ఏమి నేర్పాలయ్యా పిల్లలకి? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. ఎంతమందికి నేర్పిస్తున్నాము? ఏం నేర్పిస్తున్నాం చెప్పండి? వాడు ఏడుస్తున్నాడు, వాని ముఖం మీద ఒక ఫోన్ కొడితే వాడు ఏదో ఒకటి చూసుకుంటా మూల కూర్చుంటాడు. ఇదే కదా నీవు నేర్పిస్తున్నది? ఇదేనా నీవు నేర్పిస్తుంటున్నది? నీవు ఒక పరిశుద్ధ గ్రంథము వానికి ముందట పెట్టి, లేకపోతే ఒక బొమ్మలది దేవుని పుస్తకం ముందట పెట్టి, ఇగో ఇది నాన్న, ఇది దేవుడు నాన్న, ఇగో ఈ యోహాను, ఇగో ఈ అపోస్తలులు, ఇగో ఈడ పేతురు అని నీవు ఎప్పుడైనా నీ పిల్లలకు నేర్పిస్తున్నావా? ఏ రాత్రి పూట అయినా ఒక రాత్రి పడుకునే ముందు ఒక చక్కని సంగీతము వాడుతూ నీ బిడ్డలను నిద్రపుచ్చుచున్నావా? ఏం నేర్పిస్తున్నామయ్యా? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించడం లేదు. యవనస్తులు ఒకరికొకరు ఏం నేర్పించుకుంటారో తెలుసా? అరే, ఈ ఫోన్లో ఏమొచ్చిందిరా? ఆ ఫోన్ వచ్చింది, దీనికంటే మంచిది, దాంట్లో కెమెరా ఉంటది, ఇంత మెగా పిక్సెల్ ఉంటది, ఇది ఇంతకంటే మంచి ఫోటో వస్తుంది, ఇగో దానికంటే మంచి యాప్ వచ్చింది, ఇది వేసుకో, ఇల్లు వేసుకుంటే రకరకాల బొమ్మలు వస్తాయి, బాగుంటది అని యవనస్తులు ఒకరికొకరు నేర్పించుకుంటున్నారు. రాత్రి పూట 12-1 గంట దాకా ఈ యాప్లన్నీ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఆడ వండుకుంటాము. ఇక దేవుని చిత్తము ఎక్కడుందయ్యా? ఎక్కడుంది దేవుని చిత్తము? దేవుని చిత్తం మనిషి జీవితంలో లేదు. తన చిత్తానుసారంగానే మనుషుడు జీవిస్తున్నాడు. అందుకే దరిద్రమైనటువంటి జీవితములలోనికి మనం నడిపించబడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పము. మనం నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలయ్యా? నీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు నడవవలసిన త్రోవను వారికి నేర్పము. అప్పుడు ఏమవుతుంది? వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోక క్షేమకరమైనటువంటి మార్గములో నడవడానికి దేవుడు అవకాశము కలగజేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినా వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అందుకోసం మనం ఏం చేయాలి? అయ్యా, మాకు జ్ఞాన హృదయము దయచేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము అని ఈ రోజు నుంచి ప్రార్థన చేద్దాము. మన దినములలో ఈ దుఃఖ సహితమైన దినములు కాక రాబో దినములలో ఇంకా ఏమైనా దుఃఖము ఉన్నదా అనే దానిని మనము తెలుసుకొని మన విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవడానికి మన ప్రార్థన ఒక అవకాశాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప వివేచన జ్ఞానము దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయను గాక. ఆమేన్.